అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా అది చెప్పింది చెప్తున్నావు. నీకు ఇంకా బుద్ధి రాలేదు. ఒక ముఖ్యమంత్రి పదవి 5 సంవత్సరాలు చేసినావు. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదవి. చేతగాని దద్దమ్మ మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నావు. జైలు పోయావు, నెల్లూరు జైలు పోయావు, పిన్నెల్లిని పలకరించావు. రామకృష్ణారెడ్డిని చాలా మంచివాడు అంటావు, 4 సార్లు ఎమ్మెల్యేని అంటావు. మళ్ళా ఆయన ఈవీఎంలు పడగొట్టినాడు, తప్పేంటి? అక్కడ అన్యాయం జరుగుతుందని పోయినాడు, పరుగుట్టినాడు, తప్పేంటి? అంటే ఆయన దొంగతనాన్ని నీవే ఒప్పుకొని నీవే ఎలా ఆయన కేసులు ఇరికించే పరిస్థితి తెచ్చావు. అందుకని నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి కొంతమంది చేతగాని దద్దమ్మ రౌడీలను పెట్టుకున్నావు. ఎంబడి అనిల్ కుమార్ లాంటి ఒక వెధవరు పెట్టుకున్నావు. అంబటి రాంబాబు గంటకి ఎంత వస్తామని చెప్పి ఒక నీచుడు పెట్టుకున్నావు. వెల్లంపల్లి లాంటి చేతగాని దద్దమ్మ నాయన్ని పెట్టుకున్నావు. రోజా ఆ నోటికి అద్దుపద్దు లేదు, ఆడామేది కాదు, మహిళ కాదా మాకు అర్థం కావడం లేదు. ఇటు వాళ్ళని పెట్టుకొని దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు? చంద్రబాబుపై సవాల్ ఇస్తున్నావా? చంద్రబాబును నీవు నెల్లూరులో పోయినప్పుడు వార్నింగ్ ఇస్తావా? చంద్రబాబుకి ఏమని వార్నింగ్ ఇస్తావు? ఏం చేస్తావు నువ్వు? చంద్రబాబు నాయుడుకి జోలికి వచ్చినటువంటి ఏ నాయకుడు ఇంతవరకు బయటికి రాలేదు. సర్వనాశనం అయిపోతారు. చంద్రబాబు కథ నీకు తెలియదు. చంద్రబాబుకి ఎప్పుడైనా సరే పరిపాలన విధానం, ఓర్పు, సగనం, ఆయన ఉన్నటువంటి ఓర్పు ఎవరికీ లేదు. నీవు ఎంత అవమానపరిచినా ఓర్పుతో సహించాడు. ఇది నీకు చేతగాక చంద్రబాబునంత ఈజీగా ఎస్టిమేషన్ వేసుకుంటున్నావు. ఓ జగన్మోహన్ రెడ్డి, నీవు చంద్రబాబుకు వార్నింగ్ ఇంత మొగోడివి అడుగుతున్నా. నీవు నిజంగా మనిషివైతే ఈ రాష్ట్రానికి గల ముఖ్యమంత్రి చేశావు. నీవు నిజంగా ఒప్పుకోవాలి. ఇసుక దొంగతనం చేశావా లేదా? ఇసుక మాఫియాలను పెట్టావా లేదా? దొంగ లిక్కర్ అమ్మించి రాష్ట్ర పక్క నుంచి రాష్ట్రాలు తెచ్చి మీ ఎమ్మెల్యేలు మీరు అమ్ముకోలేదు అడుగుతున్నా. అదేవిధంగా లిక్కర్ పెట్టి నీకు రాష్ట్రంలో నీ లిక్కర్ అమ్మించావు. ఎంత వచ్చింది నెలకు? అది కూడా దోపిడీ చేసావా లేదా? ఇవన్నీ బయటికి తీస్తే, మైనింగ్ మాఫియాలను బయటికి తీస్తే నిన్ను కటకటాల్లో యావజ్జీవంగా లోపలేసి బయటకు వచ్చే విధంగా రాకుండా చేసేదాన్ని. కానీ నీ కేసులు నీ మీద సిగ్గు తెచ్చుకో. 46,000 కోట్ల రూపాయలు దేశాన్ని దోచుక తిన్న డబ్బు సిబిఐ ఎంక్వైరీలు కూడా తెలియంది. ఈరోజు నువ్వు నీచంగా మాట్లాడుతున్నావే. రెడ్ బుక్ అంటావు. రెడ్ బుక్ అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు కానీ మా లోకేష్ బాబు ఒకటే చెప్పాడు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నీతివంతంగా పరిపాలన అందించాడు. ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు రెడ్ బుక్కు ఇలా ఎందుకు రాస్తున్నామంటే, చేతగాని ఈ దద్దమ్మ ప్రభుత్వం కొంతమంది అధికారులు కూడా వినియోగించుకొని వాళ్ళని నిరికిచ్చి ఈయన తప్పించుకోవాలని చెప్పేసి చూస్తున్నాడు. కానీ అధికారులు కూడా వాళ్ళ మాట విని, జగన్ మాట విని చాలామంది ఇలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. కేసులు తిరుక్కుంటారు. మీరు ఎలా ఇప్పుడు కాదు, తొందరలో మీకు కూడా చాలామందికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది తెలుసుకోండి. చంద్రబాబు నీతివంతమైన